చినమస్తాదేవి జన్మకు సంబంధించిన అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి. నారద పంచరాత్ర పురాణంలో ఈ తల్లి యొక్క మహిమను, ఆ చిన్నమస్తాదేవి రూపాన్ని, ఆ దేవి యొక్క ఆవిర్భావాన్ని కూడా చక్కగా వివరించారు. ఒకసారి మందాకిని నదిలో స్నానమాచరిస్తూ ఉండగా పార్వతీదేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారిందంట. ఇంతలో ఆమె సేవకురాళ్ళైన డాకిని మరియు వర్ణినులు ఆకలి కలిగి దేవతను తమ ఆకలి తీర్చమని వేడుకున్నారు. జగన్మాత పార్వతీదేవి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు ఆ తల్లి వారి ఆకలి తీర్చడానికి తన శిరస్సును ఖండించుకొనగా 3 దిశలుగా చిమ్మిన 3 రక్తధారలతో ఒకటి జయ నోట్లోనికి వెళ్ళగా, రెండవది విజయ నోట్లోనికి, మూడవది ఖండింపబడిన పార్వతీ శిరస్సుదేవి నోట్లోనికి ప్రవహించాయి. ఇంకొక కథ ప్రకారం ఈ చినమస్త రతీ మన్మధుల నగ్న జంటపై నిలబడి ఉంటుంది. అలా నిలబడిన ఆమె తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్తం చేసుకునడం కొరకు తన శిరస్సు ఖండించుకుందని కూడా చెబుతారు.